పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిగా లోకేష్ రాజీనామాకు డిమాండ్. అక్రమాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల హోరు. అన్ని జిల్లాలో వైసీపీ నిరసనల ర్యాలీలు. అనేక చోట్ల ప్రతిపక్ష నేతలను గృహ నిర్బంధం, చాలా చోట్ల తీవ్ర ఉద్రిక్తత, పోలీసుల మోహరింపు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి విద్యాశాఖ నియామకాలు డిఎస్సి చుట్టూ తీవ్ర స్థాయిలో వేడెక్కాయి. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన డిఎస్సి 2025 నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అక్రమ మార్గాలు చోటు చేసుకున్నాయని, అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, నియామక ప్రక్రియపై పారదర్శకత నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాంతియుత ర్యాలీలు, ధర్నాలకు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. అయితే ప్రతిపక్షం తలపెట్టిన ఈ ఆందోళన కార్యక్రమాలను ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీగా పోలీసు వ్యవస్థను ప్రయోగించింది. అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా ముఖ్య నేతలకు నోటీసులు జారీ చేయడం, ఇళ్ల వద్ద పోలీసులను మోహరించి గృహ నిర్బంధాలు విధిస్తుండటంతో పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. డిఎస్సి నియామకాల వ్యవహారంపై వైకాపా నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రభుత్వ తీరుపై నిప్పులు జరిగారు. ముఖ్యంగా స్పోర్ట్ కోటా కింద జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో తీవ్ర స్థాయిలో నిబంధనలను తూచమాడి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కనీస ప్రామాణికత లేని ఏదో ఒక ఫెడరేషన్ సర్టిఫికేట్ను చూపించి అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని మండిపడ్డారు. ఒక్కో స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ను 15 లక్షల నుంచి 25 లక్షల వరకు అధికార మార్గాల్లో విక్రయించుకున్నారని, అధికార పార్టీకి చెందిన పలువురు నేతల ప్రమేయం ప్రత్యక్షంగా ఉందని విమర్శించారు. తాము డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన సాధారణ అభ్యర్థులందరినీ తప్పుపట్టడం లేదని, కేవలం స్పోర్ట్స్ కోటా పరిధిలో చోటు చేసుకున్న ఈ భారీ కుంభంపైనే తమ పోరాటమని ఆయన స్పష్టం చేశారు. ఈ అక్రమాలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా స్పందించాలని, తక్షణమే సిబిఐ విచారణ ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీనికి తోడు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని అమలు చేయాలని నేతలు పట్టుబట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పరిస్థితి అత్యంత భయంకరంగా, భయాందోళనగా సమర వాతావరణాన్ని తలపించింది. వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ నిరసన ర్యాలీ ఏర్పాటు పూర్తి చేశారు. అయితే అదే సమయంలో అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఒక్కసారిగా 2 ప్రధాన వర్గాల రోడ్డుపైకి రావడంతో, సన్నాహాలు చేసుకోవడంతో శాంతి భద్రతల విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు పట్టణంలో కఠిన ఆంక్షలు విధించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన ర్యాలీకి బయలుదేరుతుండగా ఆయన నివాసం వద్దే భారీగా బలగాలు మోహరించి అడ్డుకున్నాయి. ఈ క్రమంలో వైకాపా శ్రేణులకు పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన మద్దతుదారులు రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సెగ కేవలం ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రధాన నగరాలు, జిల్లాలో వైకాపా నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విశాఖపట్నం నగరంలో వైకాపా ప్రతినిధులు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను పోలీసులు తెల్లవారుజాము నుంచే ఇళ్ల నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. విశాఖలో ర్యాలీలకు సిద్ధమైన ముఖ్య నేతలను, ప్రజాప్రతినిధుల్ని అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. నిరసనలు తెలిపేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను, నేతలను రోడ్లపైనే అరెస్ట్ చేయడంతో విశాఖ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అలాగే కృష్ణా జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కొడాని నాన్న ఆధ్వర్యంలో జరగాల్సిన నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తూ వారి ఇళ్ల వద్ద బలగాలను కాపలా ఉంచారు. గుడివాడలో కొడాలి నానిని హౌస్ అరెస్ట్ చేయడంతో పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాల చర్యలను ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. రాజ్యాంగం కల్పించిన శాంతియుత నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం పోలీసు బలగాలతో కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సి నియామకాల నిర్వహణలో అక్రమాలు జరగలేదని ప్రభుత్వం నమ్మితే తక్షణమే సిబిఐ విచారణకు ఎందుకు వెనకాడుతుందో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. అర్ధరాత్రి వేళలో నేతలకు వెళ్లి నోటీసులు ఇవ్వడం, దౌర్జన్యంగా నిర్బంధించడం ప్రజాస్వామ్యాన్ని గేలి చేయడమేనని విమర్శించారు. పోలీస్ నోటీసులు, అక్రమ అరెస్టులతో నిరుద్యోగుల గొంతును, ప్రతిపక్షాల పోరాటాలను అణచివేయాలని హెచ్చరించారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు, స్పోర్ట్స్ కోటా అక్రమాలపై స్పష్టత వచ్చే వరకు వైకాపా పోరాటం ఆగేది లేదని తేల్చి చెప్పారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.